యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నగరం శ్రీ ఆది మహావిష్ణు దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటున్న భక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక వైష్ణవ ఆలయం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు समेत सांग परिवार समेत श्रीदेवी पूज्य समेत आदि महाविष्णु उत्तर संपूर्ण भावात्यर्थम आदि महाविष्णु प्रीतये बाल స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామి వారికి మన గ్రామంలో ఒక మనందరి అదృష్టము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణు దేవాలయం సందర్శించడం జరిగింది. సో ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర గత కొన్ని వందల సంవత్సరాలుగా అతి పురాతనమైన దేవాలయము. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో ఈ దేవాలయాన్ని శిథిలం చేసి ఈ యొక్క దేవాలయం యొక్క మూల విరాట్ ఏదైతే ఉంటుందో అది పక్కన నవాబుల రాజ్యంలో పక్కన వేయటం జరిగింది. సో అట్టి విగ్రహము ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క దేవాలమ్మ నాగరం చెరువు వర్క్ చేసేటప్పుడు పనిచేసేటప్పుడు ఆ యొక్క విగ్రహం బయలుపడడం జరిగింది. సో అప్పుడు 8 years కింద విగ్రహం బయలుపడినప్పుడు ఆ విగ్రహం తెచ్చి పెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉండేది. సో ఆ రోజున ఈ దేవాలమ్మ నాగరం ప్రజలు అందరూ కూడా ఒకటిగా నిలిచి తమ శక్తి కొలది స్వామివారిని ఇక్కడ వెంచేపు చేసి ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సంకల్పంతో. ఎందుకంటే ఇలాంటి విగ్రహము ఏదైతే ఇక్కడ మూల విరాట్ విగ్రహం ఉంటుందో అలాంటి విగ్రహం మన భారతదేశంలోనే ప్రత్యేకమైన విగ్రహం, ఆ శక్తి గల విగ్రహం. కాబట్టి అది ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. చేసిన తర్వాత ప్రతి సంవత్సరం
కమిటీ వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. తెలంగాణలోనే మొదటి దేవాలయము, అతి పురాతనమైన దేవాలయం, అతి శక్తి గల దేవాలయం, స్వామివారి శక్తి కలిగిన దేవాలయం, మహిమ కలిగిన దేవాలయం. సో 8 years కింద ఎప్పుడైతే తెలంగాణలో యాదగిరిగుట్టలో కూడా లేని చరిత్ర ఇక్కడ ఏంటంటే దేవాలయం కింద కోనేరే 100 ఎకరాల కోనేరు ఉంది. ఎక్కడైనా స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తొర్పునూరు లింగస్వామి గౌడ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ ఆది మహావిష్ణు దేవాలయం అనేది అతి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయము. ఇది తువ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహము. ఇక్కడ ఈ దేవలమ్మ నాగారం గ్రామ వాస్తవ్యులు ఇక్కడ ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతాయి. అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈరోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. అదే విధంగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయము. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ లేదు. ఈ ఆది మహావిష్ణు దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కానీ ఎన్నో గ్రామాల నుంచి, ఎన్నో నగరాల నుంచి వచ్చి ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. చాలా సంతోషకరం ఈరోజు నేను దర్శనం చేసుకోవడం.